ఈరోజు మనం మ్యాట్ పెయింటింగ్ గురించి, అసలు మ్యాట్ పెయింటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక తెలుగు మూవీ చేసినటువంటి మ్యాట్ పెయింటింగ్ చూపెడతాను మీకు. యాక్చువల్లీ ఇది ఒరిజినల్ ఇమేజ్. ఇది రైట్ సైడ్ కొంచెం స్టాంపింగ్ వర్క్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కొంచెం మ్యాట్ ఇదంతా కొంచెం క్లీనప్ చేస్తాను అనమాట. ఇది క్లియర్గా కనపడుతుంది. ఈ పార్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ కొంచెం బుషెస్ యాడ్ చేసాం, అవి మీకు కనపడుతున్నాయి. ఓకే, ఇప్పుడు దాన్ని పైన వాటర్ యాడ్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఎలా వాటర్ యాడ్ చేస్తాము, ఇలా వాటర్ చేసిన తర్వాత మళ్ళీ చేంజెస్ అడిగితే దాన్ని ఈ రకంగా మార్చాలి. ముందు అక్కడక్కడ వాటర్ ఉన్నట్టుగా కొద్దిగా స్ప్రెడ్ అవుతున్నట్టు చేస్తాం వర్క్ ఇది. సో అలా కాదు, కంప్లీట్ స్ప్రెడ్ అయినట్టు కావాలని వాళ్ళు అడిగితే అప్పుడు ఇలా చేస్తాం. ఇది దీంట్లో ఇవన్నీ సెపరేట్ లేయర్స్ ఉన్నాయి, 1 by 1. ఇది ఇవన్నీ వాటర్ లేయర్స్. ఇవి ఇప్పుడు నెక్స్ట్ అది గట్టు ఏదైతే ఉందో అది తడిగా కనపడాలి. ఎందుకంటే రైనీ టైం అది తడిగా కనపడాలంటే ఇప్పుడు డ్రై కలర్ కనపడుతుంది. వెట్టిగా ఉండాలంటే కొంచెం కలర్ కొంచెం డార్క్ చేసాం. ఇవి మీకు చెప్పాను 2 వెర్షన్స్ ఇవి. ఒకటి అక్కడక్కడ వాటర్ కనపడుతున్నది, అంటే అప్పుడే వచ్చి స్ప్రెడ్ అవుతున్నది. ఇది చాలా వరకు వాటర్తో ఫుల్ అయినటువంటిది. ఇప్పుడు మనం కొన్ని మూవీ క్లిప్స్ చూద్దాం. ఇది ఆల్రెడీ చేసినటువంటిది. ఇది పెయింటెడ్ ఇమేజ్, ఇది ఒరిజినల్ ఇమేజ్. పెయింట్ చేసిన తర్వాత ఉన్నటువంటిది గొట్టు కలర్ అది కొంచెం డార్క్ చేసాము తడిగా ఉన్నందుకు. సో ఒరిజినల్ ఒకసారి చూడండి. నాకు ఇది ఒరిజినల్ ఇమేజ్ అనమాట. పెయింట్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్, ఇది పెయింటెడ్. ఇది ఒరిజినల్ ఇమేజ్. ఒకసారి సో ఇక్కడ ఉన్నటువంటి ప్యాచ్ ఇదంతా కూడా క్లీనప్ చేసాం ముందే. క్లీనప్ చేసిన తర్వాత కలర్ మార్చాం, అది తడిగా ఉన్నట్టు కనపడాలని. ఇప్పుడు ఇది చూద్దాం. ఇది పెయింట్ చేసినటువంటిది, ఒరిజినల్గా ఉన్నటువంటి లొకేషన్. ఇది పెయింటింగ్ చేసింది. నెక్స్ట్ పెయింట్ చేసినటువంటిది. ఇది ఒరిజినల్ ఇమేజ్. పెయింటింగ్లో చూడండి, వాటర్ ఫోర్స్ అది న్యాచురల్గా కనపడటం కోసమని పక్కనున్న గ్రాస్ అది ఫోర్స్కి పక్కకి వెళ్ళినట్టు చూపెట్టాం. ఇది పెయింటింగ్. నెక్స్ట్ ఒరిజినల్ షూట్ ఇమేజ్. ఇది